ఎంఎంబీ ఇంగ్లీష్ లెసన్స్ డే 56కి మే అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా విలువైన ఈడియం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మన జీవితంలో ఎవరైనా లేదా ఏదైనా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి దీన్ని వాడతాం. అవునండి, మన టాపిక్ పేర్లోనే ఉంది, బంగారం. ఇది వినడానికి ఎంత బాగుంటుందో మీ మాటల్లో వాడితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ స్పెషల్ ఇడియం ఏంటంటే వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంగ్లీష్లో చాలా కామన్గా వాడతారు. సరే, వినడానికి బాగానే ఉంది, కానీ వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ అంటే అసలు అర్థమేంటి? దాని వెనకున్న అసలు ఫీలింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి మనకి చాలా ఉపయోగపడినప్పుడు లేదా వాళ్ళు మనకు చాలా విలువైన వాళ్ళు అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ జాతీయాన్ని వాడతాం. అంటే అక్షరాల వాళ్ల బరువుకి సరితూగే బంగారంతో సమానమని. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీకు ఎవరైనా ఒక మంచి సలహా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు దిస్ అడ్వైస్ ఈజ్ వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ అనొచ్చు. అంటే మీరిచ్చిన ఈ సలహా నాకు బంగారమంత విలువైంది అని చెప్పినట్టు. ఇంతకీ బరువుకి, బంగారానికి, విలువకి ఈ మూడింటికి సంబంధం ఎక్కడ కుదిరింది? అసలు ఈ పదం ఎలా పుట్టింది? దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. వేల ఏళ్ల క్రితం నుంచి బంగారమే కదా సంపదకు కొలమానం. అప్పట్లో మనలాగా కరెన్సీ నోట్లు ఉండేవి కావు. ఒక నాణెం విలువెంత అనేది దాని బరువును బట్టే ఉండేది. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత విలువ. సో ఆ లాజిక్తోనే ఈ మాట పుట్టింది. అంటే ఎవరైనా లేదా ఏదైనా మనకు అంతలా ఉపయోగపడినప్పుడు వాళ్ల బరువుకి సరిపడా బంగారం ఇచ్చినా సరే అది తక్కువే అని చెప్పడమన్నమాట. ఎంత గొప్ప పొగడత కదా! సరే, కథంతా బావుంది. మరి దీన్ని మన డైలీ లైఫ్లో, మన మాటల్లో ఎలా వాడాలి? కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటి ఉదాహరణ చూడండి. ఎ గుడ్ ఫ్రెండ్ ఈజ్ వర్త్ దేర్ వెయిట్ ఇన్ గోల్డ్. కష్టాల్లో, సుఖాల్లో మనతో ఉండే ఒక మంచి స్నేహితుడు నిజంగా బంగారమంత విలువైనవాడే కదా. వాళ్లకు ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ ఇవ్వలేం. ఇది వ్యక్తులకే కాదు, వస్తువులకు కూడా వాడొచ్చు. రెండో ఉదాహరణ చూడండి. డ్యూరింగ్ ద పవర్ కట్ దిస్ ఫ్లాష్ లైట్ వాజ్ వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్. అంటే కరెంట్ పోయినప్పుడు ఈ టార్చ్ లైట్ మాకు బంగారంలా ఉపయోగపడింది. ఊహించుకోండి, అంతా చీకటిగా ఉన్నప్పుడు ఆ చిన్న టార్చ్ లైట్ ఎంత హెల్ప్ అవుతుందో. ఆ టైంలో అది నిజంగా బంగారమే. ఇదిగో ఇంకొక సూపర్ ఎగ్జాంపుల్. ఏ రిలయబుల్ బేబీసిటర్ ఈజ్ వర్త్ హర్ వెయిట్ ఇన్ గోల్డ్. అంటే నమ్మకమైన ఒక బేబీసిటర్ దొరకడం ఎంత కష్టమో చాలామందికి తెలుసు. ఒకవేళ దొరికితే వాళ్ళు నిజంగా బంగారమంత విలువైన వాళ్లే. ఇప్పుడుదాకా మనం దీని అర్థమేంటో చూశాం, దాని వెనుకున్న కథ తెలుసుకున్నాం, ఉదాహరణలు కూడా చూశాం. సో ఇప్పుడు మీ వంతు, దీన్ని మనం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. రెడీనా? నేను చెప్పిన తరువాత మీరు కూడా చెప్పండి. ప్రతి పదాన్ని క్లియర్గా పలుకుదాం. ఫస్ట్ వర్త్, తరువాత ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్. ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి చెబుదాం రండి. వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్. సూపర్! ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్. మీ జీవితంలో మీకు వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ అనిపించే వ్యక్తి ఎవరు, లేదా అలాంటి వస్తువేదైనా ఉందా? ఒక్కసారి ఆలోచించి మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో మాకు తప్పకుండా చెప్పండి. ఇక ఈరోజు పాఠం ముగించే ముందు మనం నేర్చుకున్న ఈ బంగారు మాటని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నిజంగా మాకు మా సబ్స్క్రైబర్స్ అందరూ బంగారమంత విలువైనవాళ్లు. అవును, మీ అందరి సపోర్ట్ మాకు వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్. ఇది కేవలం మాట కాదు, మా మనసులో మాట. మీ సపోర్ట్ మాకు అంత విలువైంది కాబట్టే ఈ లెసన్ మీకు నచ్చితే ఒక లైక్ చెయ్యండి. మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతోందనుకుంటే వాళ్లతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లెసన్స్ కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మనం రేపు డే 57 లెసన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈరోజు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.